Important topic for today is about Nepal. నేపాల్లో పరిస్థితి బాగాలేదు. శర్మ ఓలీ మొన్ననే వచ్చారు, ఇండియా నుంచి వెళ్ళారు, పోస్ట్ ఎగిరిపోయింది. బేసికల్గా ఆయన చేసిన తప్పు అని చెప్పలేము. ఈ కంప్లీట్లీ బ్యాండ్ సోషల్ మీడియా. దానివల్ల యూత్ అంతా ఫుల్ అగ్రెసివ్ అయిపోయి ఓవరాల్గా ఎత్తిపడేసినారు. సో హీ వాజ్ నాట్ ఇంపీచ్డ్ బట్ హీ వాజ్ రిమూవ్ ఫ్రమ్ పవర్ అండ్ హీ హ్యాడ్ టు ఓపెన్లీ సే దట్ ఇస్ ద రీజన్. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన బికాజ్ ఇస్ నేబరింగ్ కంట్రీ, మనకి అది ఇంపార్టెంట్. సో కేపీ శర్మ ఓలీ ఈ క్యూట్ బాయ్ని తీసి పడేశారు. మొన్ననే వచ్చాడు ఇండియా, సో ఫసాక్ అయిపోయారు. సో కఠ్మండూలో మనకి ప్రొటెస్ట్ ఎరప్షన్, ఎందుకంటే బ్యాన్ ఆన్ సోషల్ మీడియా. సో జస్ట్ ఇమాజిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్, అది యాంగిల్. సో ఎస్ఏలో ఇన్ఫ్లుయెన్స్ అండ్ నెసెసిటీ ఆఫ్ సోషల్ మీడియా, ఈ యాంగిల్లో మనకి ఒక ఎస్ఏ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే సోషల్ మీడియా బ్యాన్ వల్ల బేసికల్గా గవర్నమెంట్స్ ఎగిరిపోతున్నాయంటే అర్థం చేసుకోండి. అంటే ఫోర్త్ ఎస్టేట్ విచ్ ఇస్ కాల్డ్ ద మీడియా, విచ్ ఇస్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, అది ఎత్తేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ప్రొటెస్టర్స్ మార్చ్ టు పార్లమెంట్ చాంటింగ్ స్లోగన్స్ అగేన్స్ట్ దిస్ క్యూట్ బాయ్. పోలీస్ యూస్డ్ వాటర్ క్యానన్స్, లైవ్ ఫైర్స్, డెత్స్ కూడా 19 డెత్స్ అయినాయి. సో ఓలీ ఇంపోజ్డ్ కర్ఫ్యూస్ ఇన్ మల్టిపుల్ సిటీస్ అండ్ ఈజ్డ్ సోషల్ అండ్ లేటర్ ఈజ్డ్ లిటిల్ బిట్ ఆఫ్ సోషల్ మీడియా బ్యాన్. సో ఈ కర్ఫ్యూ, సోషల్ మీడియా బ్యాన్ ఫసాక్ చేసి పడేసింది. ఇది ఈవెంట్స్. అయితే కాజెస్ ఏంటి? సోషల్ మీడియా బ్యాన్ బై ఓలీ రిజైమ్ ట్రిగర్డ్ యూత్ యాంగర్. సో బ్యాన్, ఎందుకంటే లిటరల్గా అందరి చేతిలో మొబైల్స్, సోషల్ మీడియా బ్యాన్ చేస్తే అసలు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్తుందో అర్థమవుతుంది. సో పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా అనేది అంత ఇంపార్టెంట్. అండ్ లాంగ్ స్టాండింగ్ గ్రీవెన్సెస్ అబౌట్ కరప్షన్ అండ్ జాబ్లెస్నెస్, ఈ 2 రీజన్స్. ఇలాంటిది మనకి ఎందుకు? దీస్ ఆర్ లెసన్స్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఏంటంటే మీరు కథలు పడితే గవర్నమెంట్స్ ఎగిరిపోతాయి, అది మేజర్ ఫ్యాక్ట్. సో ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? సెక్యూరిటీ ఫోర్సెస్ క్రాక్ డౌన్ చేశారు, న్యూమరస్ ఇంజరీస్, కండెమ్నేషన్స్ అన్ని జరిగినాయి. నెక్స్ట్ హాస్పిటల్స్ అంతమందిని గేజ్ చేయలేకపోతుంది. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ బికేమ్ వెరీ వెరీ డిఫికల్ట్. సో జాబ్స్ కంపల్సేషన్, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పింది, కానీ ఏమవుతుందో తెలియట్లేదు. ఇది బేసికల్గా ఇమీడియట్గా ఈ దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్. సో దీనివల్ల మనం ఆలోచించాల్సింది పిఎస్సీకి యాంగిల్లో ఇండియాకి ఏంటి ఇంపాక్ట్. అదొక నేబరింగ్ కంట్రీ, అక్కడ డిస్టర్బెన్స్ అయితే చైనా వాళ్ళు రెడీగా ఉంటారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి. సో ఎట్లా చేసుకోవాలి? మనము సెక్యూరిటీ అలాంగ్ నేపాల్ బార్డర్ ఇంక్రీజ్ చేసుకోవాలి ఇన్ ఓలీ గవర్నమెంట్, బికాస్ ఓలీ వాజ్ ఫ్రెండ్లీ టు ఇండియా. నెక్స్ట్ క్రాస్ బార్డర్ ట్రావెల్ అండ్ ట్రేడ్ డిస్రప్టెడ్, సో మనకి టూరిజం దెబ్బతింటుంది. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్స్కి కూడా అక్కడ ట్రేడ్ చేసే వాళ్ళకి దెబ్బతింటుంది. అది కాకుండా ఇల్లీగల్ మైగ్రేషన్, దిస్ ఈస్ ద మేజర్ పాయింట్. అండ్ మైగ్రేషన్ దాని ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పడిపోతాయి. అండ్ స్మగ్లింగ్, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ అయినప్పుడు అన్ని ట్రేడ్ గూడ్స్ కూడా స్మగ్ల్డ్ రూట్స్లోనే వస్తాయి. సో దట్ విల్ గివ్స్ యూ ద డాంకీ రూట్స్. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్మగ్లింగ్ విల్ ఇంక్రీజ్. సో దీస్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా. నౌ చైనా ఏం అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్? చైనా ఏం చేస్తుంది? ఓలీని సపోర్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ పంప్ చేస్తుంది. దెబ్బకి ఏమవుతుంది? ప్రజలు సెటిల్ అయిపోతారు. అప్పుడు కంట్రోల్ ఓలీ చేతిలో ఉండదు, చైనా చేతిలో ఉంటుంది. సో సపోర్ట్ ఓలీ డిప్లొమాటికలీ అండ్ ఎకనామికలీ టు బూస్ట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్, ఇలా చేయొచ్చు. అది కాకుండా చైనీస్ ప్రాజెక్ట్స్ ఇన్ నేపాల్ కుడ్ గెయిన్ ప్రయారిటీ అమిస్ట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. సో ఇప్పుడు ఏం చేస్తారు? జాబ్స్ కావాలి, సోషల్ మీడియా బ్యాన్. సో సోషల్ మీడియా బ్యాన్ ఏముంది? ఒక్క కాల్ చేసి అరే మీడియా బ్యాన్ తీశారంటే అయిపోతుంది. కానీ జాబ్లెస్నెస్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ కావాలి, దానికి పైసలు ఎడికలు వస్తాయి, చైనా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇమీడియట్గా ఏమవుతుంది? ఓలీ గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది, జనం మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చేయచ్చు. సో ఓలీ గవర్నమెంట్ కుడ్ అలైన్ సెక్యూరిటీ పాలసీ విత్ చైనా అండర్ ప్రెషర్, బికాజ్ ఎప్పుడైనా సరే చైనీస్ వాళ్ళు ఏ కంట్రీలో అటాక్ చేసినా సరే ఒకటే వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ వీకెస్ట్ మూమెంట్ చెక్ చేసుకుంటారు, ఆ వీకెస్ట్ మూమెంట్ని తన్నేస్తారు, అది దాచేసుకుంటారు, వెంట వెంట అయిపోతుంది. సో దట్ ఈస్ ద యూజువల్ యాంగిల్ దట్ చైనా డస్ అండ్ దట్ దే ఆర్ ట్రైయింగ్ విత్, దట్ కెన్ హ్యాపెన్ విత్ చైనా నేపాల్. దానివల్ల నేపాల్ చైనా క్లోజ్ ఉందంటే ఇండియాకి దెబ్బ పడిపోతుంది. అలా మనం కాపాడుకుంటున్నారు. సో అలా చేయాలంటే ఇండియా ఏం చేయాలి? హౌ షుడ్ ఇండియా టేక్ అడ్వాంటేజ్? ఆఫర్ మెడికల్ అండ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ టు నేపాల్ సిటిజన్స్ జస్ట్ లైక్ యూక్రెయిన్. సో దిస్ ఇస్ వన్ వే. సెకండ్, ఈ నేపాలీస్ పొలిటికల్ గ్రూప్స్తో మనము ఓలీ అనే కాదు మొత్తం అందరితో కూర్చుకుని ఒక డెమోక్రటిక్ సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది. సెకండ్ సొల్యూషన్, ఎకనామిక్స్ నుంచి పెంచుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ టు నేపాల్ షుడ్ ఇంక్రీజ్. దిస్ ఇస్ థర్డ్ మెకానిజం. అండ్ ఫైనలీ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ని మనం షేర్ చేసుకుని క్రాస్ బార్డర్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో అది మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి మనం 4 డిఫరెంట్ మెకానిజమ్స్ ఇన్ విచ్ యూ కెన్ ప్రొవైడ్. అంటే ఈ సిచ్యువేషన్ ఇండియా ఎట్లా వాడుకోవాలంటే ఇలా మనం ఒకటి చేసి నేపాల్ని మనకు దగ్గర లాక్కో, లేకపోతే చైనా వాళ్ళు లాక్కెళ్ళిపోతారు. చైనా వాళ్ళు లాక్కెళ్ళిపోతే మనకి మిలిగేది బిస్కెటే, మన బౌండరీ ఫసాక్మంటది.
దాని తర్వాత బ్రహ్మపుత్ర, ఇక అవన్నీ ఫసక్. ఇది ఓవరాల్గా హౌ ఇండియా షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ కరెంట్లీ. అంతకుమించి మీరు ఎక్కువ ఆలోచించబోదు. నెక్స్ట్, దీంట్లోంచి వచ్చే పాసిబుల్ ఫిలిమ్స్ ఆర్ మెయిన్స్ క్వశ్చన్స్ ఏంటిది? ఫస్ట్, నేపాల్ కరెంట్ సిచ్యువేషన్ ఎందుకు? ఓకే, దట్ ఈస్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో దిస్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా, నెక్స్ట్ చైనా అడ్వాంటేజ్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ పర్పస్గా మనం ఆలోచించుకోవాలి. And we have to talk about migration. These are the angles in which you have to think. So this migration talks, you can talk about impacts on India because of Nepal disturbance. So this is main key perspective. Next, advantage for China. What is advantage for China? So that is another perspective for mains. So border disputes and all these things. And majorly, itlanti vachinappudu, what are the communities which get affected? That is very important. For example, Kurd community, Madesi community, Ronga community. ఎక్కడెక్కడి వాళ్ళు వీళ్ళు, అది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కర్డ్ కమ్యూనిటీ, రోంగా కమ్యూనిటీ మీకు తెలిసిన మయన్మార్ వాళ్ళు, మాదేశీ కమ్యూనిటీ నేపాల్ వాళ్ళు, కోర్ కమ్యూనిటీ బంగ్లాదేశ్ వాళ్ళు. సో ఈ కమ్యూనిటీస్ మీద మనకి ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో కోరిలేట్ దిస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్న 5 మేజర్ టాపిక్స్ తీసుకుని వాటి అనాలిసిస్ చేసి నోట్స్ ఇచ్చాను. ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ఇక్కడ రిజల్ట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. అది మీరు గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియెంట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shamanth Padikonla signing off. Bye bye.